ఓట్లప్పుడు ఇండ్ల పొంట వచ్చి ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అంటారు కానీ గెలిచినాక జనాల దిక్కు చక్కగా చూసే లీడర్లు ఎంతమంది ఉన్నారు చెప్పుండ్రి. ఏదో 4 ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోయే లీడర్లు ఎక్కువే ఉంటారు. కానీ జనాల గురించి పట్టించుకొని వాళ్ళ తిప్పలు గోసలు తీసే నాయకులు ఎంతమంది ఉంటారు కదా, తక్కువే. కానీ గీ మేడం అట్లా కాదు, పిల్లగాళ్ళు అడిగిన ముచ్చట్ను తీర్చింది గీ మేడం. మరేందో అది ఒకసారి చూడుండ్రి. ఇక డిజిటల్ ఇండియా గ్లోబల్ దునియా అని లీడర్లు స్టేజ్లెక్కి మైకులు వలిగేటట్టు ముచ్చట్లు చెప్తున్నా మన పల్లెటూర్లలో పోరగాళ్ళు బడికి పోవాలంటే మాత్రం ఇప్పటికీ బురదతోని కుస్తీలు పట్టే రోడ్లు మస్తున్నాయి. ఇగో శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవిపల్లి మండలం పోలేపల్లి అనే ఊర్లున్నే చిన్న పిల్లగాళ్ళు సలకూరు బడికి పోవాలంటే రోడ్డు లేక నడుంలోతు బురదలు నడుచుకుంటూ పోయే గతి పడ్డది. గందియ పిల్లగాళ్లకు బగ్గ కోపం వచ్చి బాధ అనిపించి, అయ్యా ఇగో మా బతుకులు ఇట్లున్నాయి అని సోషల్ మీడియాలో ఓ వీడియో పెడితే ఈ వీడియో ఇప్పుడు పోయి ఆయంత మినిస్టర్ సవితమ్మ కంట పడ్డది. ఎంబడే ఆఫీసర్లకు పిలిచి క్లాస్ వీకి లక్షల రూపాయలు ఎంబడే సాక్ష్యం చేసిండ్రట. ఆనకాలం వచ్చిందంటే చాలు పోలేపల్లి అనే ఊర్లే పిల్లగాళ్ళ చదువు దేవుడెరుగు, ముందు బడికి పానాలతోని చేరితే చాలు అనేటట్టున్నదట. చలుకూరు స్కూలుకు పోయే తొవ్వల అసలు రోడ్డు ఉన్నదో లేదో తెలియకుండా బురద గుంతలు ఉన్నాయి. ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకొని బడికి బయలుదేరే పోర్లు స్కూల్కు చేరే వరకు బురద జాతర చేసుకొని పోయే కాలం వచ్చే. బురదల కాళ్ళు జారి వాడి పుస్తకాలు దడిచిపోవుడు వీళ్లకు మామూలైందా అనుకోండ్రి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా పట్టించుకోలేదట. గంతే మన బుడ్డోలు తెలివివాడి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే వరకు ఇట్లా మేడం కంట్లవాడి వాళ్ళ సమస్య సాల్వ్ అయిందిగా. మేము 20 మంది ఉన్నాము. ప్రభుత్వాలు నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటాను లేదు. రోడ్లు ఇలా కోసుకుపోతున్నాయి, ఇలా నడుచుకొని పోవాలి, బురద అంతా ఎగురుతుంది. సైకిల్లో అసలు నడుచుకొని పోవడానికి వీలైతే ఎట్లు పోవాలి మేము, అసలు ఎవరు పట్టించుకుంటాం లేదు. అసలు నెట్టింట్లో వైరల్ అయిన ఈ చిన్నారుల బాధ చూసి మంత్రి సవిత మేడం బాధపడి మన పాలనల పిల్లగాండ్లు ఇట్లా బురదల నడుచుడైంది అన్న ఆఫీసర్లను పిలిచి తిట్టి వాళ్ళ కట్టను తీర్చే పని ముంగట పెట్టుకుంది. వాళ్ళని పిలిచి వాళ్ళ కట్టాలు డైరెక్ట్గా ఇనుడే కాదు, వెంటనే ఫైళ్ళ మీద సంతకాలు సుతం పెట్టి 1,72,000 రూపాయలను సాక్ష్యం చేసిండ్రట. అంతేకాదు పిల్లగాండ్ల చదువు సుతం మా బాధ్యతనే, వాళ్ళ చదువు సుతం మేము చూసుకుంటామంటాండ్రు. సమస్యను గుర్తించుడే కాదు, దానికి వెంటనే పైసలు శాంక్షన్ చేసుడు, అది సుతం స్పాట్లోనే అవుడు చూస్తే మేడం పనితీరు నెంబరేక అంటాండ్రు. మంత్రమ్మ మీరు నిజంగానే సవితమ్మ అనుకుంటా దండాలు పెట్టబట్టే. ఆఫీసర్లు నిద్రపోతున్నా మినిస్టర్లు ఇట్లా అలర్ట్గా ఉంటేనే పనులు జరుగుతాయి అని ముచ్చట్లు పెట్టుకుంటాండ్రు ఊరి జనాలు. మరి ఈ 1,72,000 రోడ్డు పనులు ఎప్పుడు మొదలవుతాయో, పిల్లల బురద కష్టాలు ఎన్నడు తీరుతాయో చూద్దామిగా.